ఆంధ్ర కురుక్షేత్రం. ఈ పేరు వినగానే మన మైండ్ లో ఒక ఘోరమైన యుద్ధం గుర్తొస్తుంది. కానీ పల్నాడు యుద్ధం కేవలం 2 రాజుల మధ్య జరిగిన వార్ కాదు. ఆ యుద్ధం వెనుక ఒక రాజ్యం, ఒక రాయల్ ఫ్యామిలీ మరియు 2 పవర్ఫుల్ పర్సనాలిటీస్ ఉన్నారు. అది 2 డిఫరెంట్ వరల్డ్స్ మధ్య జరిగిన క్లాష్. 12th సెంచరీలో మన పల్నాడు ప్రాంతాన్ని హైహయ డైనస్టీ పాలిస్తూ ఉండేది. ఆ రాజ్యంలో ఇంపార్టెంట్ పొలిటికల్ సెంటర్ గురజాల. ఇక్కడ రూలింగ్ ఫ్యామిలీలో జరిగిన ఒక సక్సెషన్ డిస్ప్యూట్ మెల్లగా ఎంటైర్ పల్నాడుని 2 క్యాంప్స్ గా డివైడ్ చేయబోతుంది. ఒకవైపు నలగమరాజు, అనుగురాజు వారసుల్లో పెద్ద కుమారుడు. ఆయన గురజాలని బేస్ చేసుకొని పల్నాడులో ఒక పవర్ఫుల్ పొలిటికల్ సెంటర్ ని లీడ్ చేశారు. ఇంకోవైపు ఆయన స్టెప్ బ్రదర్ మలిదేవరాజు. ఈ ఇద్దరి మధ్య ఉన్న సక్సెషన్ టెన్షన్స్ మెల్లగా పొలిటికల్ రైవల్రీగా మారాయి. అసలు ఈ రైవల్రీని ఇంత పవర్ఫుల్ గా మార్చింది ఎవరు? అక్కడే మనకి 2 పేర్లు వినిపిస్తాయి, పల్నాటి బ్రహ్మనాయుడు మరియు నాయకురాలు నాగమ్మ. బ్రహ్మనాయుడు కేవలం ఒక మినిస్టర్ లేదా మిలిటరీ కమాండర్ కాదు. ఆ రోజుల్లో ఉన్న రిజిడ్ కాస్ట్ సిస్టమ్ ని క్వశ్చన్ చేసి ప్రతి మనిషికి సమానమైన గౌరవం, సమానమైన అవకాశం ఉండాలి అని నమ్మిన విషనరీ. మాచర్ల సైడ్ లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండేది. ఇంకోవైపు నాయకురాలు నాగమ్మ గురజాల రాజదర్బార్ లో తన పొలిటికల్ ఇంటెలిజెన్స్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ మరియు ఇన్ఫ్లుయెన్స్ తో నలగమ్మ రాజు మీద ట్రెమెండస్ పవర్ సంపాదించిన ఒక పవర్ఫుల్ ఉమెన్. గురజాల కింగ్డమ్ లో కింగ్ నలగమ్మ రాజుకి ప్రైమ్ మినిస్టర్. మిడీవల్ ఇండియన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్ రికార్డెడ్ ఉమెన్ పొలిటికల్ లీడర్స్ అండ్ మినిస్టర్స్ గా ఆమె పేరు గుర్తింపు పొందింది. బ్రహ్మనాయుడు సోషల్ చేంజ్ ని రిప్రజెంట్ చేస్తే నాగమ్మ పొలిటికల్ పవర్ ని రిప్రజెంట్ చేసింది. కానీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ కేవలం పర్సనల్ రైవల్రీ కాదు, అది ఐడియాలజీ, అది పవర్, అది పాలిటిక్స్. మరి ఈ ఇన్విజిబుల్ కాన్ఫ్లిక్ట్ ఎలా ఒక రాజ్యాన్ని 2 ముక్కలుగా చేసింది? ఎలా ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ ఆంధ్ర చరిత్రలో ఒక భయంకరమైన సివిల్ వార్ కి దారి తీసింది? ఆ స్టోరీని వార్ఫీల్డ్ నుంచి కాదు, ఆ సమాజం నుంచి స్టార్ట్ చేద్దాం. 12th సెంచరీ గుంటూరు ప్రాంతంలో ఉన్న పల్నాడు ఆ రోజుల్లో సొసైటీ ఎలా ఉండేదో ఇమాజిన్ చేయండి. కులమత భేదాలు, ఎవరు ఎవరితో కలిసి భోజనం చేయాలి, ఎవరికి ఏ పని, ఎవరి ఏ గౌరవం, ఇవన్నీ సొసైటీ ఆల్రెడీ డిసైడ్ చేసేసి ఉండేది. ఎగ్జాక్ట్లీ ఇలాంటి సమయంలో మాచర్ల రాజ్యానికి ఒక జీవధారగా, ఒక చేతన శక్తిగా నిలిచారు పల్నాటి బ్రహ్మనాయుడు. ఆయన కేవలం ఒక మినిస్టర్ కాదు, కేవలం ఒక మిలిటరీ కమాండర్ కూడా కాదు. ఆయనకి ఒక విజన్ ఉండేది. మనిషి వాల్యూ పుట్టిన కులంతో డిసైడ్ అవ్వకూడదు. ఈ ఆలోచనని మాటల్లో మాత్రమే కాకుండా యాక్షన్ లో చూపించేవారు. అందుకే ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ఒక సోషల్ ప్రాక్టీస్ చాపకూడు. సింపుల్ గా చెప్పాలంటే డిఫరెంట్ కాస్ట్స్ కి చెందిన ప్రజలు కుల మత భేదాలు లేకుండా ఒకే చాప మీద కూర్చొని కలిసి భోజనం చేయడం. ఈ రోజుల్లో ఇది చాలా సింపుల్ గా అనిపించవచ్చు, కానీ 12th సెంచరీలో అది ఒక చిన్న భోజన పద్ధతి కాదు, అది ఒక సోషల్ రిబీలియన్. ఇంకా బ్రహ్మనాయుడు అక్కడే ఆగలేదు. లోయర్ సోషల్ స్టాటా నుంచి వచ్చిన కన్నమ్మ దాసు అనే టాలెంటెడ్ వారియర్ ని తన సైన్యంలో చీఫ్ కమాండర్ పొజిషన్ కి తీసుకున్నారు. అంతేకాదు ఆయన్ని తన సొంత పుత్రుడిగా కూడా దత్తత తీసుకొని స్వీకరించారు. అంటే టాలెంట్ కి కాస్ట్ కన్నా ఎక్కువ వాల్యూ ఉండాలి అని బ్రహ్మనాయుడు ప్రాక్టికల్లీ చూపించారు. కానీ ఒక మనిషి సొసైటీని మార్చడానికి ట్రై చేస్తే అందరూ యాక్సెప్ట్ చేస్తారా? బ్రహ్మనాయుడు రిఫార్మ్స్ ముఖ్యంగా గురజాలలో ఉన్న ఆర్థడాక్స్ పొలిటికల్ సర్కిల్స్ లో భయం పెంచడం స్టార్ట్ చేశాయి. ఎందుకంటే బ్రహ్మనాయుడు మార్చాలనుకున్నది కేవలం సొసైటీ కాదు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ పల్నాడు పాలిటిక్స్ ని కూడా మార్చేస్తుంది. అండ్ ఎగ్జాక్ట్లీ ఎట్ దిస్ పాయింట్ పల్నాడులో ఆల్రెడీ సిమ్మర్ అవుతున్న ఒక ఫ్యామిలీ డిస్ప్యూట్ డేంజరస్ పొలిటికల్ వార్ గా మారడం స్టార్ట్ అయింది. ఆ డిస్ప్యూట్ సెంటర్ లో ఉన్న పర్సన్ నాయకురాలు నాగమ్మ. పల్నాడులో ఒకవైపు బ్రహ్మనాయుడు ఒక సోషల్ చేంజ్ కి ముందుకు తీసుకెళ్తుంటే, ఇంకోవైపు రాజభవనంలో ఇంకొక పవర్ గేమ్ స్టార్ట్ అయింది. పల్నాడుని పాలించిన అనుగరాజు చనిపోయిన తరువాత ఆయన వారసుల మధ్య సింహాసనం కోసం కాన్ఫ్లిక్ట్ మొదలైంది. పెద్ద కొడుకు నలగమరాజు, కానీ ఆయన వయసు చిన్నది. అందుకే గురజాల రాజదర్బార్ లో ఒక పవర్ఫుల్ ఫిగర్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. ఆమె నాయకురాలు నాగమ్మ. ఆమె కేవలం ఒక పొలిటికల్ అడ్వైజర్ కాదు, ఆమెకి పొలిటికల్ ఇంటెలిజెన్స్
ఇంటెలిజెన్స్ ఉంది, కోర్ట్ పాలిటిక్స్ అర్థం చేసుకునే తెలివి ఉంది, పవర్ ని ఎలా యూజ్ చేయాలో తెలుసు, మరియు నలగమ రాజు మీద గ్రాడ్యువల్ గా తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకున్నారు. ఇక్కడే బ్రహ్మనాయుడు మరియు నాగమ్మ మధ్య డిఫరెన్సెస్ మరింత డేంజరస్ గా మారింది. బ్రహ్మనాయుడు మలిదేవరాజు మరియు అతని సోదరులకి కూడా వారి హక్కు గౌరవం ఉండాలి అని కోరుకున్నారు. నాగమ్మ మాత్రం నలగమరాజు అథారిటీ స్ట్రాంగ్ గా ఉండాలని కోరుకున్నారు. రెండు సైడ్స్ మధ్య ఆల్రెడీ ఉన్న పొలిటికల్ టెన్షన్ ఫ్యామిలీ డిస్ప్యూట్ తో కలిసి ఎక్స్ప్లోజివ్ గా మారింది. ఈ బ్రహ్మనాయుడు తక్కువ కులాల వారితో కలిసి తింటూ మీ సవతి తమ్ముళ్లను వాడుకొని మీ సింహాసనాన్ని లాగేసుకోవడానికి కుట్ర చేస్తున్నాడు అని నలగమరాజుని నమ్మించింది. నాగమ్మ చేసిన ఈ విష ప్రచారం వల్ల నలగమరాజు తన సవతి తమ్ముళ్ళని శత్రువులుగా చూడటం మొదలుపెట్టారు. వారిని అంతఃపురంలోకి రాకుండా వెలివేసి రాజ్యసభలో ఘోరంగా అవమానించారు. ఈ కుట్ర వల్ల పల్నాడు సామ్రాజ్యం చీలిపోయే పరిస్థితి వచ్చింది. ఫ్యామిలీ రెండు గ్రూప్స్ గా మారింది. ఒక రాజ్యం రెండు పవర్ సెంటర్స్ గా మారింది. బ్రహ్మనాయుడికి ఒక భయం క్లియర్ గా కనిపించింది. ఇలా కంటిన్యూ అయితే ఇది పాలిటిక్స్ తో ఆగదు, రక్తపాతం వరకు వెళ్ళిపోతుంది. అందుకే బ్రహ్మనాయుడు ఒక షాకింగ్ ప్రపోజల్ ముందుకు తీసుకొచ్చారు. రాజ్యాన్ని రెండు భాగాలుగా పంచుదాం. నలగమ రాజుకి గురజాల, మలిదేవరాజుకి మాచెర్ల. వార్ ని అవాయిడ్ చేయడానికి తీసుకున్న ఈ డెసిషన్ ఆ మూమెంట్ లో పీస్ సొల్యూషన్ లాగా కనిపించింది. కానీ ఎవరికి తెలుసు ఈ డివిజన్ పల్నాటి యుద్ధానికి ఫస్ట్ మేజర్ స్టెప్ అవుతుందని. ఎందుకంటే మాచర్ల అప్పటికి ఒక ఆర్డినరీ అన్డెవలప్డ్ రీజియన్, కానీ బ్రహ్మనాయుడు చేతుల్లో అది ఒక పవర్ఫుల్ కింగ్డమ్ గా ఎదగడం స్టార్ట్ అయింది. రాజ్యం రెండు ముక్కలైంది. గురజాల నలగమరాజు చేతుల్లో, మాచర్ల మలిదేవరాయుడు చేతుల్లో. కానీ మాచర్ల అప్పటికి ఒక పవర్ఫుల్ కింగ్డమ్ కాదు, రాళ్ళు అడవులు డెవలప్ అవ్వని భూమి. చాలా మంది అనుకున్నారు మాచర్లకి ఏం ఫ్యూచర్ ఉంటుంది, కానీ బ్రహ్మనాయుడుకి అది ఒక ప్రాబ్లం కాదు, అది ఒక ఆపర్చునిటీ. ఆయన తన అడ్మినిస్ట్రేషన్ ని మాచర్ల మీద కాన్సన్ట్రేట్ చేశారు. అగ్రికల్చర్ ని డెవలప్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఇంప్రూవ్ చేశారు, ట్రేడ్ పెరిగేలా చేశారు. స్లోగా అప్పటి వరకు ఆర్డినరీగా ఉన్న మాచర్ల ఎకనామిక్ పవర్ సెంటర్ గా మారడం స్టార్ట్ అయింది. ప్రజల ప్రాస్పెరిటీ పెరిగింది, సైన్యం బలపడింది, బ్రహ్మనాయుడు ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరిగింది. ఇంకా ఇంపార్టెంట్ గా మాచర్ల గురజాలకి ఈక్వల్ పొలిటికల్ పవర్ గా నిలబడటం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడే గురజాల రాజభవనంలో ఒక డేంజరస్ రియలైజేషన్ వస్తుంది. నాగమ్మకి తను డివైడ్ చేయడానికి ఒప్పుకున్న పల్నాడులో మరో పవర్ఫుల్ సెంటర్ పుట్టుకొస్తుంది అనే ఆలోచన మొదలైంది. మాచర్లని కంట్రోల్ చేయడం ఇప్పుడు ఈజీ కాదు. బ్రహ్మనాయుడు ఇన్ఫ్లుయెన్స్ ని కూడా ఇగ్నోర్ చేయడం ఇంపాసిబుల్. ఒక సింపుల్ పొలిటికల్ డివిజన్ పవర్ బ్యాలెన్స్ ని కంప్లీట్లీ మార్చేసింది. కానీ వార్ స్టార్ట్ చేయడానికి ఒక రీజన్ కావాలి, ఒక స్పార్క్ కావాలి. నాగమ్మ ఆ స్పార్క్ కోసం వెయిట్ చేయలేదు. ఆమె క్రియేట్ చేసింది ఒక ఛాలెంజ్, ఒక రాయల్ ఆనర్, ఒక కోడి పందెం. బయటకు చూస్తే అది జస్ట్ ఒక గేమ్, కానీ ఆ గేమ్ వెనుక పల్నాడు రాజ్యం యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేయబోయే ఒక డెడ్లీ పొలిటికల్ ట్రాప్ ఉంది. అసలు ఆ కోడి పందెం ఏంటి? చిన్న కోడి పందెం ఒక ఎంటైర్ కింగ్డమ్ డెస్టినీని ఎలా డిసైడ్ చేయబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్ లో డీటెయిల్ గా చూద్దాం.